హాయ్ హలో వెల్కమ్ టు ఆల్. ఈరోజు మండే, సో వెజ్ కాబట్టి వెజ్లోనే ఎప్పుడు తినే రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. అయితే దీన్ని ఆనపకాయ పెరుగు పచ్చడి అనాలో తెలీదు, ఆనపకాయ పెరుగు కూర అనాలో తెలీదు, అలా వచ్చిందనమాట. పచ్చడి అయితే కాదు, కూరనే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా చిన్నప్పుడు మేము తిన్నాం ఇది ఒక్కసారి అనమాట. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా అయితే ఇగోండి ఆనపకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత వాటిని కొంచెం వేడి నీటిలో కొంచెం ఉప్పు వేసేసి ఉడికించేసుకోవాలి అనమాట. అవి ఉడుకుతూ ఉంటాయి ఒక పక్కన. ఈ లోపల మనం పక్కన ఒక కళాయి పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి అండ్ తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేయాలన్నమాట. వేసేసి కొంచెం పసుపు వేసి వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి మనం ఆల్రెడీ ఉడికిపోయింది ఆనపకాయ ఉడికిపోయిన ముక్కల్ని కూడా ఇందులో వేసేసాను అనమాట. వేసేసి యాక్చువల్లీ కారం వేయరు, కానీ మనం కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం కారం కొంచెమే వేసాను, ఎక్కువైతే వేయలేదు. అండ్ కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఆల్రెడీ ఉడికింది కాబట్టి బేగానే వేగిపోతుంది. సో బాగా వేగిన తర్వాత ఈ లోపల మనం పక్కన కొంచెం ఒక 2 కప్పులు పెరుగుని బాగా సాల్ట్ వేసుకుని బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. అండ్ ఫైనల్లీ కర్రీ అయిపోగానే ఆపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కర్రీని మన పెరుగులోకి షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా కలిపేసుకుని ఇది కొంచెం ఒక పూట అయిన తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే టేస్ట్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఈరోజు అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. మా వాళ్ళందరికీ ఇంట్లో అందరికీ నచ్చిందనమాట. సో మీరు ట్రై చేసి